దేవుని భయం నీలో ఉంటే ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది. ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది. ఓసారి ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో లంచ్ బ్రేక్ వదిలిపెట్టారు. కొంతమంది దైవ సేవకులందరూ అక్కడ ఉంటే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళి అందరూ మంచి మంచి మాంసాలు, చేపలు అన్నీ తినేస్తూ ఉన్నారు. నేను ఏదో శాకాహారం తింటూ ఉన్నాను. అయ్యగారు, మీరు మాంసాలు తినరా? ఇదివరకే అన్నీ తినేసినాను. చేపలు తినరా? ఇదివరకే అన్నీ తినేసినాను. ఇంకా ఇప్పుడు తినరా? తిన్నాను అని చెప్పాను. ఒక ఆయన అయ్యో అని ఆపేసి జోబిలో నుండి తీసి ట్యాబ్లెట్ తీసి లటెక్కని వేసుకొని నీళ్లు తాగి అప్పుడు తిన్నాడు. నేను అన్నాను, ట్యాబ్లెట్ ఎందుకు అని. షుగర్ ఉంది అయ్యగారు, తినకపోతే ఏమైంది? పెరుగుతుంది అయ్యగారు. పెరిగితే ఏమైంది? చచ్చిపోతాం కదా అంటే షుగర్ అంటే అంత భయం. మధ్యలో ఆపేసి లటుక్కుని వేసుకొని అన్నంతో పాటు మింగినాడు దీన్ని కూడాను. ఎంత భయమో మీకు తెలుసా? షుగర్కి భయపడుతున్నావు, నీ లోపల ఉంది కాబట్టి. బీపీకి భయపడుతున్నావు, నీ లోపల ఉంది కాబట్టి. దేవుని భయం నీలో ఉంటే ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది. ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది. నువ్వు ఎక్కడి నుండి అమెరికాకి వెళ్ళినా, అమెరికా నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళినా, ఆస్ట్రేలియా నుండి ఆఫ్రికాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీలో పవిత్రత నిలిచి ఉంటుంది.